పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్ర నామమున వారి యొక్క పవిత్ర దివ్య వాక్కులను ఆలకించుటకు మీకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈనాటి సుశేష వాక్య పఠనము యోహాను గారి సువార్త 20వ అధ్యాయము 1-2 వచనాలు మరియు 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. జీవించుతున్నవారు ఇక మీదట తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు గాను ఆయన మానవులందరి కొరకు మరణించును. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాటి పవిత్ర సువిశేష వాక్యాల యొక్క ముఖ్య అంశము కృతజ్ఞత. ఎవరైనా ఒక వ్యక్తి మనకు అత్యంత అవసరంగా ఉన్నప్పుడు ఆదుకుంటే వారికి మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాం. మనం వారిని జీవితాంతం గుర్తుపెట్టుకొని అవకాశం వచ్చినప్పుడల్లా వారికి ఏదో విధంగా కృతజ్ఞతాపూర్వకంగా పనులు చేసి పెట్టడం, ఏదో ఒకటి చేస్తూ మనం కృతజ్ఞతను తీర్చుకుంటాం. కానీ కొందరైతే ఎదుటి వారి నుంచి ఎంత సహాయం పొందినా ఆ సాయం పొందిన వెంటనే మర్చిపోతారు. ఉదాహరణకి లోకగారి సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా స్వస్థపడినటువంటి 10 మంది కుష్ఠరోగులు వారికి క్రీస్తు ప్రభువు చేసిన మేలును మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ వారిలో ఒక్కరు మాత్రమే తిరిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. ఒక వ్యక్తి తన స్థాయికి మించి ఎదుటి వ్యక్తి కొరకు జీవించాలంటే ఆ వ్యక్తికి ధైర్యం ఉండాలి. దాంతోపాటు తను చేయాలనుకున్న పనిని పూర్తి చేయాలంటే అందుకు అంకితభావం కావాలి. ధైర్యం కలిగి అంకితభావంతో చేయవలసిన పనిని చేయాలంటే త్యాగగుణం కావాలి. ఈ ధైర్యం, అంకితభావం మరియు త్యాగగుణం ఉన్న ఏ వ్యక్తి అయినా జీవితంలో మంచి పేరును సంపాదించుకుంటారు. అటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తే ఇప్పుడు మనం తెలుసుకుని పోయే పునీత మగ్దలేన మరియ గారు. ఈ మగ్దలేన మరియ గారి గురించి పవిత్ర బైబిల్ గ్రంథంలో చాలా తక్కువగానే తెలియజేసినప్పటికి కూడా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు మరణ సమయంలో ఉన్న సమయంలో మగ్దలేన మరియ గారి గురించి మత్తయి గారి సువార్తలోను, మార్కు గారి సువార్తలోను, లూకా గారి సువార్తలోను మరియు యోహాను గారి సువార్తలోను అతి తక్కువగా తెలియజేయబడి ఉన్నది. అవి మత్తయి గారి సువార్త 27వ అధ్యాయము 56వ వచనము, 28వ అధ్యాయము 1వ వచనము, 27వ అధ్యాయము 61వ వచనము. అదే మార్కు గారి సువార్తలో 15వ అధ్యాయము 40వ వచనము, 15వ అధ్యాయము 47వ వచనము, 16వ అధ్యాయము 1వ వచనము మరియు 9వ వచనంలో ఉంది. లూకా గారి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు మరియు 24వ అధ్యాయము 10వ వచనము. యోహాను గారి సువార్త 19వ అధ్యాయము 25వ వచనము, 20వ అధ్యాయము 1వ వచనము, 20వ అధ్యాయము 11వ వచనము మరియు 18వ వచనంలో మాత్రమే తెలియజేయబడి ఉన్నది. కానీ ఆమె యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించిన జీవితం, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆమె పొందిన ధన్యతకు ఆమెకు తప్పనిసరిగా అందరము సెల్యూట్ కొట్టాలి, లేక మనసులో ఆమెను అభినందించుకోవాలి. ఇక మగ్దలేన మరియ గారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. పగిలిన గుండెలు, విరిగిన మనస్సులు, విసిగివేశారని జీవితాలు, ఇవి ఒక్కోసారి భౌతికమైనవి ఉండవచ్చు, అంతర్గతమైనవి అయినా ఉండవచ్చు. వీటిని సరిదిద్ది దైవ ప్రేమను పంచుటకే యేసుక్రీస్తు ప్రభు దైవలోకం విడిసి భూలోకానికి దిగివచ్చారు. అలా క్రీస్తు ప్రభువునిచే సరిదిద్దబడిన జీవితమే ఈ మగ్దల అను గ్రామ నివాసి అయిన పునీత మరియమ్మ గారి లేక పునీత మగ్దలేన మరియమ్మ గారి జీవితం. అసలు ఈ మగ్దలేన మరియమ్మ గారు ఎందుకు క్రీస్తు ప్రభువును సేవించుకుంది, ఆమె యేసుక్రీస్తు ప్రభువు వలన పొందిన మేలు ఏమిటి అన్న విషయానికి వస్తే, మన పవిత్ర బైబిల్ గ్రంథం ప్రకారం మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో మరియు లూకా గారి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనములు మగ్దలేన మరియను 7 దయ్యాలు పట్టి పీడిస్తున్నటువంటి స్త్రీని యేసుక్రీస్తు మగ్దల అను ప్రాంతంలో విడిపించారు. ఆ సమయంలో ఆమె పొందిన అనుభూతి మాటల్లో వ్యక్తం చేయలేనిది. అందుకే ఆమె తన క్రియల్లో చూపించారు. అప్పటి వరకు ఆ దయ్యాలు పెట్టిన నరకయాతన, ఆమె అనుభవించిన హేయమైన జీవితం, సమాజంచే ఊరి వెలుపులకు గెంటేయబడిన బ్రతుకు, మరణంతో సమానమైన బ్రతుకు. ఎవరో కానీ అప్పుడప్పుడు కొందరిచే జాలి చూపించబడిన విరిగిన బ్రతుకు, తను ఉన్నవైపు రావటానికి భయపడు ప్రజలు,
అది చూసి తనమే తనకు అసహ్యం కలిగించు సందర్భాలు ఒక్కటేంటి ఎన్నెన్నో ఉండి ఉంటాయి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మగ్దలేన మరియ గారి యొక్క జీవితంలో ఈ దయ్యం పట్టిన వ్యక్తులు జీవితాలు చాలా దమనీయంగా ఉంటాయి అని అందరికీ తెలుసు. అటువంటి ఈ జీవితాలనే పగిలిన గుండెలు, విరిగిన మనస్సులు, విసుగు వేసారిన జీవితాలు అంటారు. అటువంటి జీవితం జీవించింది మగ్దలేన మరియ తాను ఆ 7 దెయ్యాల నుంచి విముక్తి పొందేంతవరకు. మార్కు గారి సువార్త 16వ అధ్యాయము 9వ వచనము మరియు లోక గారి సువార్త 8వ అధ్యాయము 1-2 వచనాలు మరియు 3 వచనాల ప్రకారం అలా జీవించిన మగ్దలేన మరియ జీవితం ఒక్కసారిగా తనే కాదు ఎవరు ఊహించని విధంగా మార్చేశారు యేసుక్రీస్తు ప్రభువు. ఆమెను పట్టి పీడించిన 7 దెయ్యాల నుండి విముక్తి చేయటం ద్వారా అప్పటి నుండి ఆమె జీవితం ఆ ప్రాంత స్త్రీలందరికీ ఒక మాతృకగా మారింది. తనకు నూతన జీవితాన్ని ఇచ్చిన క్రీస్తు ప్రభువుకు కృతజ్ఞతగా జీవించింది. కృతజ్ఞత అను పదానికి పూర్తి అర్థాన్ని ఇచ్చింది. తను క్రీస్తు కొరకు జీవించి తోటి స్త్రీలకు స్ఫూర్తినిచ్చింది. అది ఎలాగో తెలుసుకుందాం. క్రీస్తు ప్రభువు నుంచే స్వస్థ పొందిన వారు చాలామంది ఉన్నారు మన పవిత్ర బైబిల్ గ్రంథం ప్రకారం. కానీ క్రీస్తు ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పిన వారు చాలా తక్కువ. ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే స్వస్థతలు పొంది క్రీస్తు ప్రభువు కొరకు కృతజ్ఞతగా జీవించిన వారు అతి తక్కువ. ఉదాహరణకి మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా లోకగారి సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి 19వ వచనంలో 10 మంది కుష్టి వాళ్ళు స్వస్థ పొందితే కేవలం ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతలు తెలియజేశారు. క్రీస్తు ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేసిన వారిలో అతి తక్కువ ఉన్నవారిలో మగ్దల మరియమ్మ ఒకరు. ఈ మగ్దల మరియమ్మ గారు తను స్వస్థ పొందినప్పటి నుండి క్రీస్తు ప్రభువుకి రహస్య శిష్యురాలయ్యింది. ఆ శిష్యరికంతో క్రీస్తు ప్రభువుకు మరియు శిష్యులకు తను మరికొంతమందిని చేర్చుకొని పరిచర్యలు చేస్తూ తన జీవితాన్ని పవిత్రపరచుకోవటం ప్రారంభించిందని చెప్పవచ్చు. లోకగారి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదివితే మనకు అర్థమవుతుంది. ఈ నిస్వార్థ సేవకురాలైన మరియమ్మ గురించి అత్యంత ప్రధానమైన సందర్భాల్లో కనిపించేలా చేసింది. వాస్తవానికి ఆ సందర్భంలో ఎవరైనా పనికి పూనుకోవాలంటే వారికి చాలా ధైర్యం కావాలి. ఏంటో సందర్భం అంటే క్రీస్తు ప్రభువును శిలువకు అంటగొట్టే సమయంలో దూరంగా ఉండి వారి కొరకు కన్నీరు మున్నీరై దుఃఖించారు. ఒక వ్యక్తిని ఎవరైనా శిక్షించే సందర్భంలో ఎవరు ఆ ప్రాంతాల్లో లేక ఆ దరిదాపులో ఉండరు. ఆ ప్రాంతపు అధికారులను చూసి అలా ఉండాలంటే వారికి ఎంతో ధైర్యం కావాలి. అటువంటి ధైర్యాన్ని మగ్దల మరియ ప్రదర్శించింది. తన తోటి వారైన చిన్న యాకోబు, యోసేపుల తల్లి మరియమ్మ, సలోమియమ్మ అనువారు వీరంతా యేసుక్రీస్తు మరణించు గడియల్లో దుఃఖభరితులై ఆయనను అనుసరించారు. మగ్దల మరియమ్మ ప్రత్యేకంగా క్రీస్తు ప్రభువు శిలువపై మరణించే సమయంలో ప్రభు తల్లి మరియమ్మకు తోడుగా ఉంటూ ఓదార్పునిచ్చింది. తదుపరి క్రీస్తు ప్రభువును సమాధిలో ఉంచే సమయంలో కూడా శిష్యుల వెంట ఉన్నది. మగ్దల మరియమ్మ క్రీస్తు ప్రభు యొక్క చివరి గడిలే అద్యంతం ఉన్నది. తనకు క్రీస్తు ప్రభువు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఉంటూ తనకు క్రీస్తు ప్రభువుపై ఉన్న భక్తి, విశ్వాసము, పవిత్ర ప్రేమను వ్యక్తపరచుటకు ధైర్యంగా క్రీస్తు ప్రభువును సమాధి వద్దకు మగ్దల మరియతో కొందరు స్త్రీలు అనగా యోహానమ్మ మరియు యాకోబు తల్లి యగు మరియమ్మ, యోహాన్న, చిన్న యాకోబు తల్లి యగు మరియమ్మ మరియు తక్కిన స్త్రీలు, ఈ వచ్చిన స్త్రీలు సమాధి తెరవబడి ఉన్నట్టు చూసి పరుగెత్తి ఈ విషయాన్ని అపోస్తలులకు తెలియజేశారు. కానీ మగ్దల మరియమ్మ వారితో వెళ్ళలేదు. కారణం ఏమిటంటే ఆమె క్రీస్తు ప్రభువును అంతగా ప్రేమించింది. అందువలన క్రీస్తు ప్రభువు ఉత్థానమయ్యారని దేవదూతలు చెప్పినా కూడా సందేహించి అచ్చటనే ఉండి క్రీస్తు ప్రభువుని ఎవరో తీసుకువెళ్ళి దాచి ఉంటారని ప్రగాఢంగా విశ్వసించింది. అందుకే అక్కడే ఉండిపోయింది. అంత గొప్ప భక్తురాలు, విశ్వాసురాలు అయిన మగ్దల మరియ యొక్క హృదయ విదారక దుఃఖాన్ని గుర్తించిన ఉత్థాన క్రీస్తు ప్రభువు ప్రథమ దర్శనాన్ని మగ్దల మరియకు ఇచ్చి ఆమె యొక్క ధన్యతను నలుదిశలా ప్రకటించబడేలా ఆమె 7 దెయ్యాల నుండి విముక్తి పొందినప్పటి నుండి తన ఉత్థాన దర్శనాన్ని దర్శించుకునే వరకు క్రీస్తు సువార్త ప్రకటించిన విధానమునకు తనకు తన శిష్యులకు నిస్వార్థ ప్రేమతో పరిచర్యలు చేసినందుకు ఫలితంగా తన ఉత్థాన ప్రథమ దర్శనాన్ని ఇచ్చి తనకు ధైర్యంగా పూర్తి మనసుతో సేవ చేసిన వారికి ఆదర్శనీయురాలు అయ్యేలాగా ఆమెకు అవకాశం కలుగజేశారు. అందరికీ తెలుసు
యేసుక్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత క్రీస్తు సువార్త సందేశాన్ని ప్రకటించడం ప్రారంభించారు అపోస్తలులు. కానీ మగ్దల మరియ తను దయ్యము నుండి విముక్తి గావించబడిన క్షణం నుండి అలాంటి స్త్రీలను కొందరును వెంట పెట్టుకొని వారి యొక్క సహాయ సహకారాలతో యేసుక్రీస్తు ప్రభువు మరియు తన శిష్యులతో ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు ప్రభువును అనుసరించుచు క్రీస్తు ప్రభువు బోధించిన సత్య సువార్తను మాటల ద్వారాను చేతల ద్వారాను క్రీస్తు ప్రభువు మరియు శిష్యులకు సపర్యలు చేస్తూ శిష్యులకు మించిన శిష్యురాలుగా క్రీస్తు ప్రభువు కొరకు జీవించిన ధైర్యవంతురాలు ధన్యురాలు ఈ మగ్దల మరియమ్మ గారు. క్రీస్తు ప్రభువుని ఉత్థాన దర్శనాన్ని పొంది ఉత్థాన సందేశాన్ని ప్రథమంగా ప్రకటించి తనను 7 దయ్యముల నుండి విముక్తి చేసి ధన్య జీవితాన్ని ఇచ్చిన క్రీస్తు ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపుకుంది. పునీత పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో చెప్పిన విధంగా, జీవించువారు ఇక మీదట తమ కొరకు జీవించక క్రీస్తు కొరకు జీవించుటకుగాను ఆయన మానవులందరి కొరకు మరణించును అన్న సందేశం ప్రకారము మగ్దల మరియ జీవించి సందేశాన్ని ప్రకటించిన అపోస్తలురాలు ఈ మగ్దలన మరియ అని చెప్పటం అతిశక్తి కాదు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనం కూడా ఈ మగ్దలేన మరియ గారిలా క్రీస్తు ప్రభువు కొరకు జీవిద్దామా? శుభమస్తు. మగ్దలేన మరియ గారు మనందరి కొరకు ప్రార్థించుదురుగాక. ఆమేన్. ఇక కొద్దిపాటి ప్రార్థనతో ఈ యొక్క సత్య సువార్త సందేశాన్ని ముగించుకుందాం. ప్రార్థన. పరమ పవిత్ర ప్రభువా, హీనులము దీనులము బ్రతకలేక బ్రతుకుతున్న వారిని కనుగొని మరీ వారి వద్దకు వెళ్ళి వారికి నూతన జీవితమునిచ్చి అణగారిన జీవితాలకు నూతన జీవిత చిగురు తొలగించి కొత్త జీవితాలను ఇచ్చి ప్రభువా మాపై జాలి చూపించి పాపులమైన మమ్ము కరుణించండి దేవా. ప్రత్యేకంగా ఈ సువిశేష సందేశాన్ని వింటున్న వారందరినీ కరుణించి దీవించి కృపతో నింపమని మా నాదును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దేవుడు మన అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.